నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. కొత్త క్యాబినెట్ పై సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారా? అర్ధరాత్రి వరకు లిస్ట్ లో ఉన్న ఆ నేత ఎవరు? తెల్లారేసరికి ఆ పేరు ఎలా మాయమైంది? అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించేందుకు సిద్ధమైన ఆ నేత ఎవరు? ఈ వ్యవహారం మొత్తాన్ని బుజ్జగింపులతో సద్దుమణిగిద్దాం అనుకుంటుందా అధిష్టానం? మొత్తానికి మంత్రివర్గ విస్తరణ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపిందా? మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలంగాణ క్యాబినెట్ లోకి సంవత్సరంన్నర తర్వాత ఎట్టకేలకు మరో ముగ్గురు మంత్రులు కొత్తగా వచ్చి చేరారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12:19 గవర్నర్ జిష్ణుదేవ్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే మంత్రి పదవులు వస్తాయని ఎన్నాళ్లుగానో ఆశలు పడిన పలువురు ఎమ్మెల్యేలకు బంగుపాటు తప్పలేదు. ఢిల్లీ పెద్దల చుట్టూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేసిన పలువురు నేతలకు మొండి చేయి చూపించారు. దీంతో వారు పార్టీ అధినేతలపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి పదవులు ఆశించి భంగపడిన నలుగురు ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కుతుందని ప్రచారం కూడా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సుదర్శన్ రెడ్డి పేరు సిఫారసు చేయడంతో ఆయనకు బెర్త్ కన్ఫర్మ్ అని అనుకున్నారు. సీఎం కార్యాలయ వర్గాలు కూడా శనివారం ఆయనకు ఫోన్ చేసి అందుబాటులో ఉండాలని సూచించినట్లు కూడా తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు ఆయన పేరు ఫైనల్ లిస్ట్ లో ఉందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆదివారం ఆయన పేరు అనూహ్యంగా గల్లంతు కావడంతో మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. దీంతో ఆయన ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఇక మరోపక్క ఇంటి ముంగిట వరకు వచ్చిన మంత్రి పదవి జానారెడ్డి మంత్రాంగంతోనే తనకు కాకుండా పోయిందనే ఆవేదనతో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి గైర్హాజరైనట్లు తెలిసిందే. అలాగే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించి నిరాశ చెందిన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను రాష్ట్ర నాయకత్వం బుజ్జగించాలని నిర్ణయించిందట. రేవంత్ ఫోన్ లో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తే మీనాక్షి నటరాజన్ స్వయంగా సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడారు. శనివారం అర్ధరాత్రి నుంచే ఈ బుజ్జగింపులు జరిగాయి. మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకే ఇంట్లో నుంచి 2 పదవులు ఇవ్వలేమని చెప్పి వివేక్ కుటుంబంలోని మొత్తం 4కి పదవులిచ్చారని, వివేక్ కొడుకు వంశీ పెద్దపల్లి ఎంపీగా, ఆయన అన్న వినోద్ కు బెల్లంపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, ఇప్పుడు వివేక్ కు మంత్రి పదవి కూడా ఇచ్చారని, ఒక్క కుటుంబానికే ఇన్ని పదవులు ఎలా ఇచ్చారని మీనాక్షి నటరాజన్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోపక్క కాంగ్రెస్ నేతల బుజ్జగింపుల దృష్ట్యా మల్రెడ్డి రంగారెడ్డి ప్రెస్ మీట్ వాయిదా వేసుకున్నారట. లేదంటే తన అసంతృప్తి మీడియా ముఖంగా వ్యక్తపరచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణ జరిగితే ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం జరిగింది. సుదర్శన్ రెడ్డితో పాటు మరో 2 నాయకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఆయన పేరు మిస్ అయింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సుదర్శన్ రెడ్డిని బుజ్జగించేందుకు జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్,
రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మరికొంతమంది నాయకులు వెళ్లారు. ఏ పరిస్థితుల్లో మంత్రివర్గంలో అవకాశం రాకుండా పోయిందో ఆయనకు మీనాక్షి నటరాజన్ వివరించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ మంత్రివర్గ విస్తరణ అనేది ప్రస్తుతం కాంగ్రెస్ లో చిచ్చు పెట్టిందని చెప్పవచ్చు. కష్టకాలంలోనూ పార్టీని నమ్ముకొని అండగా నిలిచిన నేతలను పక్కన పెట్టి గోడ దూకొచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చారని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన 50% మందికి తొలి విడతలో మంత్రి పదవులు ఇచ్చినా 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీని కాపాడుకోవాలన్న ఆలోచనతో అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించామని చెప్తున్నారు. తాజాగా జరిగిన విస్తరణలోనైనా పార్టీని నమ్ముకున్న వారికి అవకాశం కల్పిస్తారనుకుంటే ఇప్పుడు అలాగే చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సంవత్సరంన్నరగా 6 క్యాబినెట్ బర్తులు ఖాళీగా ఉండగా మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చినట్లు ప్రతిసారి సామాజిక సర్దుబాట్లు, వర్గపోరు తదితర కారణాలతో 32 సార్లు ఆగిపోయింది. ఇప్పుడు 3 స్థానాలు భర్తీ చేసి మరో 3 ఖాళీగా ఉంచడంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రెడ్డి, వెలమ సామాజిక వర్గాల నుంచి కనీసం ఒక్కరికైనా అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగింది. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డిలు ఆశలు పెట్టుకున్నారు. అయితే వారికి నిరాశ ఎదురైంది.